తిట్టుకు సమాధానంగా దాడి చేయడం సరికాదని, తిట్టిన వాళ్ళ ఇళ్లపై దాడులకు దిగటం అప్రజాస్వామ్యమని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజకీయ ఘర్షణలు, రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు నోరు పారేసుకోవడం నాడు కేసీఆర్తో మొదలై నేటికి కొనసాగుతోందని ఏబీవీ గుర్తు చేశారు. రాష్ట్రంపై అప్పుల భారం, విద్యుత్ కుంభకోణాల లాంటి ప్రధాన సమస్యల నుంచి ప్రజలను పక్కదో పట్టించడానికి దాడులు, లడ్డూ చుట్టూ రాజకీయాలు నడుపుతున్నారని విమర్శించారు. పరిస్థితి ఏంటి? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి ఏంటి? అమరావతి నిర్మాణ పరిస్థితి ఏంటి? ఇవాళ కరెంటు ఛార్జీల పరిస్థితి ఏంటి? మనకు ఉన్నటువంటి 10 లక్షలు 12 లక్షలు మొత్తానికి ఏ లెక్క ఎవరు సరిగ్గా చెప్పట్లేదు, కానీ లక్షల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క రూపాయి మిగలటం లేదు, దాని పరిస్థితి ఏంటి? విద్యారంగం యొక్క పరిస్థితి ఏంటి? ఎంత బాకీలు పడ్డారండి మీరు ఫీ రీఎంబర్స్మెంట్లో? ఇంజనీరింగ్ కాలేజీలకి ఎన్ని వేల కోట్లు బాకీలు పడ్డారు? ప్రైవేట్ స్కూళ్ళకి ఎన్ని కోట్లు బాకీ పడ్డారు? ఆ బాకీలు తీర్చకుండా ఆ విద్యా సంస్థలన్నీ మూసుకుపోవాలనే మీ ఉద్దేశం? ఎట్లా పాఠాలు చెప్తారు? ప్రొఫెసర్లకు జీతాలు ఎట్లా ఇస్తారు? ల్యాబ్లు ఎలా నడుపుతారు? కాలేజీలు ఎలా నడుపుతారు? ఇన్ని వేల కోట్లు మీరు ఎగ్గొడితే అందులో చదువుకునే పిల్లల పరిస్థితి ఏంటి? ఏదో పిచ్చి డిగ్రీ ఒకటి పట్టుకుని బయటకు వచ్చి వాళ్ళు ఏం చేయాలని? వాళ్ళ జీవితం నాశనం అయిపోరా? వాళ్ళకి పోయిన 4 సంవత్సరాలు తిరిగి వస్తాయా? హాస్పిటళ్ళ పరిస్థితి ఏంటి? వైద్య రంగం పరిస్థితి ఏంటి? ఆ 17 కాలేజీలు కట్టాలి ఇప్పుడు, మెడికల్ కాలేజీలు, వాటి పరిస్థితి ఏంటి? వీటి గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడే పరిస్థితి లేకుండా ఈ పనికిమాలిన ఘర్షణలు, పనికిమాలిన వాగ్వాదాలు, వీటి మీదే మీరు చర్చలు, టీవీ డిబేట్లు, పేపర్ల నిండా, సోషల్ మీడియా నిండా, ప్రజల మనసుల నిండా, మస్తిష్కాల నిండా నింపేసి మమ్మల్ని ఇంకా వేరే ఏది ఆలోచించకుండా, మిమ్మల్ని ఏమీ అడగకుండా, ఏ విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తకుండా చేస్తారా? ఈ విషయంలో 2 పార్టీలు కలిసిపోయి కూడబలుక్కుని మరీ చేస్తున్నాయనే అనుమానం మనకు ప్రజలకు కలగడంలో ఆశ్చర్యమేమి లేదు. ఇద్దరికీ అసలు విషయాలు అక్కర్లా, ఇద్దరికీ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు అక్కర్లా. ఎందుకంటే అప్పుల గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిన అప్పుల కాడి నుంచి మొదలవుతాయి. కాబట్టి ఆయనకి ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం లేదు. పోలవరం గురించి మాట్లాడితే ఆయన రివర్స్ టెండరింగ్ పేరుతో ఎన్ని డబ్బులు తగలబెట్టాడో, ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడంతో మళ్ళీ 1000 కోట్లు ఖర్చు మనకి ఎట్లా పెరిగిందో ఇవన్నీ చర్చలోకి వస్తాయి. కాబట్టి ఆయనకి ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం లేదు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఎలా ఏకపక్షంగా మీరు డబల్ రేట్లకి ట్రాన్స్ఫార్మర్లకు ఆర్డర్లు ఇస్తున్నారో, 100% ఆర్డర్లు ఒకటే కంపెనీకి ఇస్తున్నారో, దానివల్ల గుంటూరు చుట్టుపక్కల, రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చర్లు ఇవాళ రోడ్డును పడే పరిస్థితి ఎలా వస్తుందో, వీటి గురించి చర్చించొద్దు. ఎందుకంటే మొదలుపెట్టింది ఆయన, కంటిన్యూ చేస్తుంది ఈయన. కాబట్టి ఇద్దరికీ ఇంట్రెస్ట్ లేదు ఆ విషయాల్లో. ప్రజలకు సంబంధించిన విషయాల్లో మాట్లాడడానికి ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. ఇద్దరూ కలిసి ప్రజల్ని దృష్టి మరల్చడానికి, మభ్యపెట్టడానికి, ప్రజల్లో సెంటిమెంట్లు రాజేసి వాళ్ళ ఎమోషన్స్తో, వాళ్ళ అస్తిత్వాలతో ఐడెంటిటీ పాలిటిక్స్ నడుపుతూ కాలం గడిపేద్దామనే దుర్మార్గమైన ఆలోచన ఈ రోజున రాజకీయాల్లో మనకు కనిపిస్తుంది. దీన్ని మనం బుద్ధిజీవులుగా, చదువుకున్న వాళ్ళుగా, ఆలోచించే వాళ్ళుగా, సంస్కారవంతులుగా మనం ప్రశ్నించాల్సిన అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.